మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక అరుంధతివాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మస్కూర్ ఆధ్వర్యంలో మలేరియా నివారణపై ప్రజలు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఈ ఏడాదికి నిర్దేశించిన ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలి, డ్రైవెన్ టు ఎండ్ మలేరియా, నౌ వీ కెన్, నౌ వి మస్ట్ అనే నినాదంతో వైద్య సిబ్బంది ఈ ర్యాలీని ముందుకు నడిపించారు. మలేరియాను సమూలంగా అంతం చేయాలని కోరుతూ వీధుల్లో ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మష్కూర్ తో పాటు హెచ్ఈఓ ఎస్ సుధాకర్, హెచ్ఈఓ పార్వతి, హెల్త్ అసిస్టెంట్లు జి రవీంద్రరెడ్డి, గణపతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భద్రత, పరిసరాల పరిశుభ్రత, పుట్టకూడదు, దోమ పుట్టకూడదు, ఆరోగ్యమే ఆరోగ్యమే, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, దోమల నివారణ, దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు, ఆరోగ్యమే ఆరోగ్యమే, పరిసరాల పరిశుభ్రత, దోమలు నిర్మూలిద్దాము, వ్యాధులు అరికడదాము, దోమలు నిర్మూలిద్దాము, ఆరోగ్యమే. భాగంగా ప్రతి శుక్రవారం మా సిబ్బంది వాళ్ళు డోర్ టు డోర్ అవేర్నెస్ కల్పిస్తారు. మలేరియా, డెంగ్యూ, ఇతర జబ్బులు వచ్చేసి ఒక 50 హవర్స్ జరుగుతుంది. శుక్రవారం డోర్ టు డోర్. ఆ ఇంట్లో టెంకాయ చెప్పులు ఉన్నా, లేకపోతే వేస్ట్ ఉన్నా, కూలర్స్ ఉన్నా, కూలర్స్ నీళ్ళు ఎప్పుడు స్టాక్ ఉన్నా అన్ని తీపిచ్చేసేస్తారు. వాళ్ళకి అవేర్నెస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు యూపీహెచ్సి ప్రాంగణం నందు మరియు పరిసర ప్రాంతాల్లో ఆత్మకూరు యూపీహెచ్సి సిబ్బందితో పాటు మిగతా ప్రజలందరితో మేము ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మలేరియా గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడమే ముఖ్య ఉద్దేశము. అలాగే మేము మలేరియా డే సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఏమేమి ప్రోగ్రామ్స్ అన్నీ చేపడుతుంది మలేరియా నివారించడానికి, అందరికీ అవేర్నెస్ కల్పించడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వీటిలో భాగంగా ప్రతి శుక్రవారము ఫ్రైడే డ్రై డే అనే ప్రోగ్రామ్ని మనము ప్రతి ఫ్రైడే మనము చేపట్టడం జరుగుతుంది. ఈ ఫ్రైడే డ్రై డేలో మా సిబ్బంది మీ పరిసర ప్రాంతాల్లో అన్నీ పరీక్షించి నీరు నిల్వలు ఏదైనా ఉన్నాయా అవన్నీ చూసి వాటిని పారబోసి అలాంటి జనాలకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఈ మలేరియా అనేది అనాఫిలస్ మస్కిటో ద్వారా వస్తుంది. ఆ మలేరియా మస్కిటో మంచినీటిలో మాత్రము ఎగ్స్ పెట్టి దాన్ని లార్వాని వృద్ధి చెంది ఇలా మలేరియా వ్యాప్తికి కారణమవుతుందండి. సో మా సిబ్బంది అవేర్నెస్ కల్పిస్తారు ప్రతి ఫ్రైడే డ్రై డే. అలాగే ప్రజలందరూ కూడా ఈ ఫ్రైడే రోజు మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఇళ్లల్లో పనికిరాని వస్తువుల్లో నీరు నిల్వ ఉన్నా కూడా అవి పారబోస్తూ మలేరియా దోమని వృద్ధి చెందకుండా కాపాడుకోవాలండి. వృద్ధి చెందకుండా ఉంటే ఈ మలేరియా అనేది సాధ్యమైనంత త్వరగా అరికట్టగలుగుతాం. అలాగే ఇళ్లల్లో దోమతెరలు వాడడం, అలాంటి ఫుల్గా బాడీ కవర్ అయ్యేటట్టు మనం బట్టలు ధరించడం, ఇలాంటివి పాటిస్తే మనం మలేరియా దోమని వ్యాప్తి చెందకుండా చేస్తాం. అలాగే మలేరియాకి ఏదైనా ఏ జ్వరం ఉన్నా కూడా మా సిబ్బంది వాళ్ళు వచ్చి మలేరియా స్మియర్స్ అనేది తీస్తారండి. ఈ స్మియర్స్ మనము వాళ్ళు ఐడెంటిఫై చేసి మలేరియాని త్వరగానే గుర్తించి దానికి ట్రీట్మెంట్ అనేది అందజేస్తామండి. అలాగే ప్రతి మలేరియా ఎక్కువ ఉన్న కేసులు ఎక్కడైనా ఉంటే మా సిబ్బంది వాళ్ళు ఫాగింగ్ అనేది చేపడతారండి. అలాగే జనాలు కూడా ఈ మలేరియా మీద అవేర్నెస్ కల్పించుకొని వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే మలేరియా అనేది త్వరగా నయమవుతుందండి. ఆ మలేరియా అనేది అరికట్టవచ్చండి. ఈరోజు మనము ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం కాబట్టి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీలో భాగంగా ప్రజలకి మేము
ఫ్రైడే డ్రైడే గురించి తెలియజేశాము. ఇప్పుడు మామూలుగా ఇళ్లల్లో మంచినీళ్ళు కానీ ఏమైనా పట్టుకున్నప్పుడు వారానికి ఒకసారి వాటిని అన్ని దొల్లించేసి క్లీన్ చేసి ఎండబెట్టి ఆరిన తర్వాతనే మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకోవాలి. కొంచెం చెమ్మన్నా కూడా దాంట్లో వచ్చేసి లార్వా చేరుతుంది. ఆ లార్వా ఒక 7 రోజులకి అంత దోమగా మారి మలేరియా వచ్చేయడానికి అవకాశం ఉంది, డెంగ్యూ కూడా రావచ్చు. కాబట్టి ఫ్రైడే డ్రైడేలో భాగంగా కూడా మేము ఇవన్నీ కూడా ప్రజలకు అవేర్నెస్ ఇస్తున్నాము. దోమటెరలు వాడుకోవడము, సాయంకాలం 5:30 ఆ ప్రాంతానికంతా కిటికీలు వేసుకోవడము, దోమ తలుపులు వేసుకోవడం అలా చేసుకుంటే మనం దోమల నుంచి కూడా రక్షించబడతాము. ఈ మలేరియా దినోత్సవం భాగంగానే మేము ఈరోజంతా ర్యాలీ చేసి ప్రజలకు అవగాహన కలిగించాము.